ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. గుడి ప్రశాంతంగా ఉంటుంది, లైబ్రరీ సైలెంట్గా ఉంటుంది, జాతర సందడిగా ఉంటుంది, పండగ సరదాగా ఉంటుంది. మా అమ్మ చేతి వంటలో కొత్త రెసిపీ ఉంటుంది. మరి ఎందుకు ఆలస్యం, ఆ కొత్త రెసిపీని మీకు చూపించడానికి ఈరోజు మేము అందరం సిద్ధంగా ఉన్నాము. అదేంటో చూసేద్దాం, వచ్చేయండి. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా సూపర్ ఎమ్మీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా ఎక్స్పర్ట్ వనమాల గారు. హాయ్ వనమాల గారు, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. ఏంటి ఈ మధ్య ఏదైనా కొత్త ప్లేసులకి వెళ్తారు, టూర్కి వెళ్తారు, ఏమన్నా వెళ్ళలేదు? చాలా రోజు కొంచెం రిలాక్స్ అయ్యేదన్నమాట. రిలాక్స్ మూడ్లో ఉన్నారనమాట. సో మనం ఒక 10 రోజులు ఎప్పుడైనా అలా రిలాక్స్ మూడ్ అవగానే చాలా గిల్టీ అనిపిస్తుంది. అమ్మో ఏంటి ఇంత రెస్ట్ తీసేసుకున్నాను, మళ్ళీ ఇంకేదో ఏది చేయకుండా ఎలా ఉన్నావు ఏంటి ఇన్ని రోజులు అని మళ్ళీ. కానీ నెక్స్ట్ వచ్చే డేస్కి ఎనర్జీ బూస్ట్ కూడా మామూలుగా ఉండదు. అప్పుడు ఇంకా చాలా ఆలోచించేస్తాం, చిచ్చు ఏంటి ఇలా టైం వేస్ట్ చేసాం, ఇలా కూడా ఆ రెస్ట్ సంగతి మర్చిపోతాం మనం. ఇంకా అయిపోయి నాకు తెలిసి మీరు ఈ షెడ్యూల్ మొత్తం మాకు చాలా మంచి న్యూ రెసిపీస్ చూపిస్తారు. ఎగ్జాక్ట్లీ అదే పనిలో. ఓకే, ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవడం అనేది 100 కారణాలకి 100 విషయాలకి మేలే చేస్తుంది అంటారు కదా. సో ఇవాళ అలాంటి రెస్ట్లోంచి వచ్చిన ఒక సూపర్ రెసిపీ రాబోతోంది. బీట్రూట్ డిలైట్ చేయబోతున్నాము. ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. బీట్రూట్ డిలైట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ పేస్ట్, కస్టర్డ్ సాస్, కువానీ పేస్ట్, నెయ్యి, పంచదార పొడి, క్రీమ్, కేక్ ముక్కలు, దానిమ్మ గింజలు. ఓకే వనమాల గారు, ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. బీట్రూట్ని పేస్ట్ చేశాను. ఎలా? రా బీట్రూట్ ఇప్పుడు కొంచెం వేయించుకోవాలి, అందు గురించి. అలాగే కుబానీ కూడా నానబెట్టేసి కొంచెం పంచదార వేసి పేస్ట్ చేసేసి కొంచెం వేయించుకున్నాను కూడా. సో ఇప్పుడు బీట్రూట్ని కొంచెం వేయించుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ పాన్ పెట్టేసి నెయ్యి పంచదార అంత ఎక్కువ పడదు ఈ డెజర్ట్స్. చాలా. ఇది మనం బీట్రూట్ని పీల్ చేసేసి మెత్తగా పేస్ట్ చేసిన పేస్ట్. నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ పంచదార. రెడ్ వెల్వెట్ కేక్లో బీట్రూటే వాడతారేమో కదా, ఎంత మంచి రంగు ఉంటుందో. పంచదార పౌడర్, కుబానీ పేస్ట్, కుబానీ కొంచెం పంచదార ఉన్న పేస్ట్. సో ఇందులో కూడా కొంచెం స్వీట్ ఉంది కాబట్టి మనం చూసుకొని వేస్తాం. చూడండి బాగుంది, ఇలా జామ్లా కూడా తినేయచ్చు దీన్ని. ఇది మిక్స్ అవ్వటం వల్ల కొంచెం కలరు, మళ్ళీ కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా. అవును, త్వరగా ఆరిపోతాను. మనం ప్లేట్లో తీద్దామే. దానిమ్మ గింజలు కలుపుదాము. తినేటప్పుడు కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుంది. కేక్ని కొంచెం ముక్కల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఏదైనా బౌల్లో లేకపోతే ఒక సపరేట్ బౌల్స్, బాటిల్స్, ఈ మధ్య జార్లో చేయడం ఒక ట్రెండ్ అనమాట. అంటే జార్లో చేసేసి అలా ప్యాక్ చేసుకునే వెళ్ళిపోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడే తినేయచ్చు. సో జార్లో మనం సెట్ చేయాలి. ఇప్పుడు సెటప్ చేద్దాం. ప్రెజెంటేషన్ మిక్సింగ్ చేసుకున్నప్పుడు ఒక బౌల్ ఇవ్వండి. సో ఇది కస్టర్డ్ సాస్ ఆల్రెడీ చేశాను. ఏంటంటే పాలల్లో కస్టర్డ్ పౌడరు, ఒక 2 స్పూన్ పంచదార వేసేసి ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాం. ఓకే, ఇది రెడీగా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం క్రీమ్, మిక్సింగ్ బౌల్లో ఫ్రెష్ క్రీమ్ ఒక 2 స్పూన్ పంచదార, ఇంకొక మిక్స్ చేసుకోవాలి. అంటే కస్టర్డ్ సాస్ రెడీగా ఉండాలి, ఈ మన బీట్రూట్ పేస్ట్ రెడీగా ఉండాలి, అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా
రెడీగా ఉండాలి. షుగర్ కలిపేసి. సో ఇప్పుడు ఇలాంటి బాటిల్స్, దీంట్లో ప్లెయిన్ కేక్, వెనిలా కేక్. సో సెటప్ చేస్తున్నాం అనమాట. ఇలా ఖాళీ గ్లాస్ జార్స్ తీసుకొని, సో ఫస్ట్ బాటిల్లో బీట్రూట్ మళ్ళీ కుబానీ పేస్ట్. ఓకే. కొంచెం అలా స్ప్రెడ్ చేసుకుందాం. ఓకే, బాటిల్ షేప్కి జస్ట్ అలా స్ప్రెడ్ చేసాం ఒక లేయరు. రౌండ్లో ఉన్నా పర్వాలేదు, లేకపోయినా కొంచెం ముక్కలుగా ఉన్నా కూడా పర్వాలేదు. ఓకే. ఓకే, ఇప్పుడు దీని మీద కస్టర్డ్ సాస్. ఓకే. ఇది జస్ట్ కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో కలిపి కొంచెం షుగర్ వేసి మనం కలిపేస్తే అలా థిక్గా అయిపోతుంది. సో దీని మీద కూడా మళ్ళీ 1 more లేయర్. సో దీని మీద ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్. ఇంకొక లేయర్ కేక్ వస్తుంది. అగైన్ రిపీట్ ద ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు కస్టర్డ్, ఇది ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత కాసేపు బాగా సోక్ అయ్యి, లేకపోతే ఫ్రిడ్జ్ లో కొంచెం చల్లగా తిన్నా. ఓకే. టాప్ విత్ క్రీమ్, కొంచెం పైన జామ్ లాగా అలా పెడదాం. కొన్ని దానిమ్మ గింజలు. బీట్రూట్ డిలైట్ రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చూసి చెప్పాలి. ఓకే. ఇలాంటివి నచ్చితే ఇంకా తినబుద్ధి అవుతా ఉంటాయో. ఎంత టేస్ట్ ఉందంటే అసలు ఈ బాటిల్ ఆపకుండా తినేంత అంత టేస్టీగా ఉంది. సో ఎందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసేయండి. కావాల్సిన పదార్థాలని తయారు చేసుకుందాను మీ అందరి కోసం మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. బీట్రూట్ డిలైట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ పేస్ట్, కస్టర్డ్ సాస్, కుబానీ పేస్ట్, నెయ్యి, పంచదార పొడి, క్రీమ్, కేక్ ముక్కలు, దానిమ్మ గింజలు. బీట్రూట్ డిలైట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా కొద్దిసేపు వేయించాలి. దానిలో కొద్దిగా పంచదార పొడి వేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టి పేస్ట్ చేసుకున్న కుబానీ పేస్ట్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా దానిమ్మ గింజలు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ముందుగా ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి. దానిలో కొద్దిగా పంచదార పొడి కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు సర్వింగ్ కి 2 గాజు బాటిల్స్ తీసుకొని దానిలో ముందుగా మనం రెడీ చేసుకున్న బీట్రూట్ కుబానీ పేస్ట్ వేసి ఒక లేయర్ చేసుకోవాలి. తర్వాత దానిపైన మనం కట్ చేసుకున్న ప్లెయిన్ వెనిలా కేక్ ని ఒక లేయర్ లాగా పెట్టుకోవాలి. దానిపైన కస్టర్డ్ సాస్ వేయాలి. తర్వాత మనం పంచదార కలిపిన ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఇలా 1 by 1 జారు నిండేంత వరకు లేయర్ గా వేసుకోవాలి. తర్వాత ఫైనల్ గా కొద్దిగా మళ్ళా బీట్రూట్ కుబానీ పేస్ట్ పెట్టి దానిమ్మ గింజలు వేసి గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన బీట్రూట్ డిలైట్ రెడీ. ఇది నేను రెగ్యులర్ గా ఏమైనా స్వీట్ అడిగితే మా పిల్లలకి చేసి పెడతా. ఎగ్జాక్ట్లీ చేయొచ్చు. చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా బీట్రూట్ డిలైట్ ఎలా తయారు చేయాలో, చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు అందరూ తయారు చేసుకొని రుచి చూసేయండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.